చాలామంది చెప్తుంటారు, "మేము ఇంతవరకు బానే ఉన్నాము. తర్వాత ఈ ఇంట్లో దులిపిన తర్వాత కానీ, డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అయిన తర్వాత గానీ మనకు సింప్టమ్స్ వచ్చాయని" చెప్తుంటారు. ఇందులో కొద్దిమందికి ఆల్రెడీ ఆస్తమా ఉండుంటది. వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఎప్పుడైతే ఈ మనకి దుమ్ము, ధూళికి ఎక్స్‌పోజ్ అవుతారో ఇంట్లో క్లీన్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు ఆస్తమా ట్రిగ్గర్ అవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఆల్రెడీ ఫ్యామిలీ ఇష్యూలో ఉండి అప్పటి వరకు ఎప్పుడు సింప్టమ్స్ మనకు బయటికి రాకుండా ఎప్పుడైతే వీళ్ళు ఒకేసారి ఆ డస్ట్ ట్రిగ్గర్‌కి ఎక్స్‌పోజ్ అవుతారో అప్పుడు వాళ్ళ సింప్టమ్స్ బయటపడడం జరుగుతుంది. సో, ఎవరైతే ఆల్రెడీ హిస్టరీ ఉందో, లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, లేదంటే ఆల్రెడీ వీళ్ళు ఇన్హేలర్ ఆల్రెడీ ఆస్తమా ఉండి ఇన్హేలర్ వాడకుండా ఉంటారో, సో, డెఫినిట్‌గా ఇంట్లో క్లీన్ చేసేటప్పుడు గానీ, ఆ బూజు దులిపేటప్పుడు గానీ, లేదంటే ఇంట్లో బెడ్ షీట్స్, అదర్ ఇంట్లో పనులు చేసేటప్పుడు గానీ మాస్క్ పెట్టుకోవడం బెటర్. అండ్ ఒకవేళ కొద్దిమందికి ఆ వంట గదిలో గూడా మనకు వచ్చే ఆ ఫ్యూమ్స్ వల్ల గానీ, ఆ పోపులో నుండి వచ్చే స్మెల్ వల్ల గూడా మనకు సింప్టమ్స్ పెరుగుతుంటాయి. సో, అలాంటి సందర్భాల్లో ఇంట్లో ఎగ్జాస్ట్ పెట్టుకోవడము, లేదంటే ప్రాపర్ మాస్క్ వాడడం, వీటి ద్వారా మనం ఆస్త్మా సింప్టమ్స్ పెరగకుండా కాపాడుకోవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.